హరివిల్లు పాడ్కాస్ట్కి పునఃస్వాగతం. ఇవాళ నేను చర్చించబోయే అంశం సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడం ఎలా అనే ఒక కొత్త ఆర్థిక సూత్రం. ఈ మధ్యే ఆంధ్రజ్యోతిలో ఒక కథనం చూశాను. జిఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల, అలాగే తల్లికి వందనం పథకం ద్వారా దాదాపు ఆంధ్రాలో అన్ని కుటుంబాలకి డబ్బు అందటం వల్ల ఆంధ్రాలో జీడిపి పెరిగిందని, ప్రజలు ఆ తల్లికి వందనం డబ్బుతో రకరకాల వస్తువులు, ఆఖరికి బంగారం కూడా కొని దాచుకుంటున్నారని ఆంధ్రజ్యోతి వారు సెలవిచ్చారు. తల్లికి వందనం కింద ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేసుకుని తమ పిల్లల చదువుకి ఉపయోగించుకోవాలని చూసుకోకుండా ఆ కుటుంబాలు రకరకాల వస్తువుల మీద, బంగారం మీద కూడాను ఆ డబ్బు ఖర్చు పెడుతున్నారంటే ఈ పథకం ఎంతమంది అనర్హులకి లేదా అవసరం లేని వారికి కూడాను అందుతుందో మనం ఊహించవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి వాదన ఏంటంటే, కొనుగోలు శక్తి పెరిగి జీడిపి అభివృద్ధి చెందుతుంది ఈ సంక్షేమ పథకాల వల్ల అనే ఈ వాదనకి మీలో కొంతమంది ఏకీభవిస్తారేమో అని నా అనుమానం. అందుకే ఆ వాదన ఎంత డొల్ల వాదనో ఈ ఎపిసోడ్ ద్వారా చర్చిద్దాం అనుకున్నాను. ఆర్థిక శాస్త్ర నిపుణులు దీన్ని ద ఫ్యాలసీ ఆఫ్ బ్రోకెన్ విండో అంటారు. అంటే ఒక ఆకతాయి ఒక షాపు కొన్న గాజు కిటికీని రాయితో పగలగొట్టి పారిపోయాడు అనుకుందాం. ఆ షాప్ యజమాని ఏం చేయాలి? కొత్త కిటికీ బిగించుకోవాలి. అందువల్ల అతనికి కొంత ఖర్చు అవుతుంది. ఒక 5,000 అనుకుందాం. ఆ కొత్త కిటికీ బిగించడానికి ఆ 5,000 అతను కిటికీలు అమర్చేవాడికి ఇస్తాడు. ఇలా వచ్చిన రాబడితో ఆ కిటికీలు అమర్చేవాడు తన భార్యకి ఒక చీర కొంటాడు. ఈ సన్నివేశంలో ఆంధ్రజ్యోతి వారి లాజిక్ ప్రకారం ఆ ఆకతాయి చేసిన పని వల్ల ఆ కిటికీలు బిగించేవాడికి, చీరలు అమ్మేవాడికి ఇద్దరి వ్యాపారం పెరిగి తద్వారా ఆ పట్టణ ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత పెరిగినట్టే కదా. అది కాదు. అక్కడ జరిగేది ఏంటంటే, షాపు యజమాని ఆ 5,000 రూపాయలు అకారణంగా నష్టపోయాడు. అలా అని ఆ 5,000 అక్కడున్న ఆర్థిక వ్యవస్థలో వేరే ఎవరికైనా దక్కిందా అంటే అది కూడా కాదు. కిటికీలు అమర్చేవాడికి ఇతను 5,000 ఇచ్చాడు. కానీ కిటికీలు అమర్చేవాడు కనీసం ఒక 4,000 రూపాయల విలువ ఉండే కిటికీ వీళ్ళ షాపుకి అమర్చి వెళ్ళాడు కదా. అంటే కిటికీలు అమర్చిన వాడికి 1,000 రూపాయల నికర లాభం. కానీ ఇక్కడ షాప్ యజమానికేమో 5,000 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఆ మధ్యలో ఉన్న 4,000 రూపాయలు ఏమైపోయినాయి? ఆ 4,000 రూపాయలు ఆ పగిలిపోయిన కిటికీ విలువ. అంటే అక్కడున్న ఆర్థిక వ్యవస్థలో ఒక 4,000 రూపాయలు విలువ చేసే కిటికీ అనే ఆస్తి నష్టమైపోయింది. ఇప్పుడు ఇంకొక సన్నివేశం చెబుతాను. ఈ కిటికీలు అమర్చేవాడు కొంచెం డబ్బు ఖర్చు పెట్టి కొత్త రకాల డిజైన్లతో కిటికీలు తయారు చేయడం మొదలుపెట్టాడు అనుకుందాం. ఆ కొత్త రకం డిజైన్ల కిటికీలు 5,000 కాకుండా 8,000 అమ్మడం మొదలుపెట్టాడు. అయినా కూడాను ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్న షాప్ యజమాని లాంటి వాళ్ళు వచ్చి ఆ కిటికీలని కొంటున్నారు. సో మనం చెప్పిన షాప్ యజమాని కూడాను 8,000 రూపాయలు చెల్లించి ఆ కొత్త రకం డిజైన్తో ఉన్న కిటికీ అమర్చుకున్నాడు తన షాప్కి. ఆ పాత కిటికీ ఉంటుంది కదా, దాన్ని OLXలో ఒక 4,000కి అమ్మేసాడు అనుకుందాం. అంటే నికరంగా ఆ షాప్ యజమానికి ఇప్పుడు అయిన ఖర్చు 4,000. అయినప్పటికీ ఈ కొత్త రకం కిటికీ అమర్చటం వల్ల ఆ షాపుకి కొత్త అందాలు వచ్చి కస్టమర్ల చూపుని ఆకర్షించి ఎక్కువ కస్టమర్లు రావడం మొదలుపెట్టారు. తద్వారా అతని బిజినెస్ కూడా పెరిగింది. ఈ రెండవ సన్నివేశంలో చూస్తే కనుక షాపు యజమానికి వ్యాపారం పెరిగింది, అలాగే ఆ కిటికీలు అమ్మే అతనికి కూడాను వ్యాపారం పెరిగింది. ముఖ్యంగా ఎక్కువ ధరకి అమ్మగలుగుతున్నాడు అతను. సో ఒక ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం అంటే ఇలా వృద్ధి చెందాలి. అంతేగాని ప్రజల జేబుల్లోంచి ప్రభుత్వం ట్యాక్సుల రూపేణా, అలాగే మార్కెట్లోంచి అప్పుల రూపేణా ప్రభుత్వం డబ్బులు తీసుకుని దాంట్లో కొంత మళ్ళీ కొంతమంది ప్రజలకి వెనక్కిస్తే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో
వస్తువులు కొంటే జరిగే అభివృద్ధి అది అభివృద్ధి కాదు. ఎందుకంటే చాలా అంచనాల ప్రకారం ప్రభుత్వం గనక ₹1 ఖర్చు పెడితే ప్రభుత్వం కనీసం 2-3 రూపాయలు సమాజం నుంచి తీసుకుని ఉంటుంది. అలా ప్రభుత్వం ఒక ₹2 సమాజం నుంచి సేకరించిందనుకోండి, పన్నుల రూపేణా అప్పుల రూపేణా, ఆ ₹2లో ఒక ₹0.5 ప్రభుత్వ యంత్రాంగాన్ని మెయింటైన్ చేయడానికి సరిపోతుంది. మిగిలిన ₹1.5 కూడాను మళ్ళీ ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా వెనక్కి ఇచ్చేద్దాం అనుకున్నా కూడాను ప్రభుత్వాలకి ఉండే సహజ సిద్ధమైన ఇన్ఎఫిషియన్సీ వల్ల వాళ్ళు ₹1.5తో మొదలు పెడితే ప్రజలకు చేరేటప్పటికి అది ₹1 అవుతుంది. అంటే ₹2 వాళ్ళు సమాజం నుంచి తీసుకుంటే వాళ్ళు వెనక్కి ఇవ్వగలిగింది ₹1 మాత్రమే. అదే ₹2 సమాజంలోనే ఉండనిచ్చేది అనుకోండి ప్రభుత్వం, ప్రజలు ఆ ₹2ని కష్టపడి వ్యాపారం చేసో ఇంకొక మార్గాల ద్వారానో ₹3 చేసి ఉండేవాళ్ళు. అలాగే ప్రభుత్వం కూడా సరైన అభివృద్ధి పథకాల మీద ఖర్చు పెడితే కనుక వాళ్ళు కూడా ఇలాంటి మంచి ఫలితాలనే పొందొచ్చు. ప్రజల దగ్గర డబ్బు ఉంటే కనుక అది ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి పనికొస్తుందని ప్రభుత్వాలకు కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆర్థిక ప్రగతి కుంటుపడుతున్నప్పుడు, ఇంకా వేరే ఉపాయం తట్టనప్పుడు ప్రభుత్వాలు వాళ్ళు కొంచెం తక్కువ అప్పులు తీసుకోవటం, వడ్డీ రేట్లు తగ్గించి ప్రజలకి ఎక్కువ అప్పులు ఇచ్చే వెసులుబాటు కల్పించటం, అలాగే పన్నులు కూడా తగ్గించి ప్రజల జేబుల్లో కొంచెం అదనంగా డబ్బు మిగిలేలా చూడటం చేస్తారు. మొన్న జరిగింది కూడా అదే. GST రేట్లు తగ్గించినా కానీ అంతకుముందు కొద్ది నెలల క్రితం ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడాను తగ్గించడానికి కారణం అదే. ప్రజల జేబుల్లో అదనంగా డబ్బు ఉంచితే కనుక వాళ్ళు తమ డిస్క్రిషనరీ స్పెండింగ్, అంటే డబ్బులకి కటకటేం లేదు, అలాగే భవిష్యత్తులో కూడాను నా ఆదాయం పెరుగుతుందని భరోసా ఉంటే కనుక ప్రజలు కొంచెం ఎక్కువ ఖర్చు, ఎక్కువ ధర ఉన్న వస్తువులు, ఆస్తులు కొంటారు. మరి ప్రభుత్వం అసలు డబ్బు ఖర్చు పెట్టకూడదా అని మీరు అడిగితే నేనేమంటానంటే ఖర్చు పెట్టాలి, కానీ సాధ్యమైనంత ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే రోడ్లు, పోర్ట్లు, విద్య, వైద్యం ఇలాంటి పబ్లిక్ గూడ్స్ మీద ఖర్చు పెడితే కనుక ఆ పెట్టిన ప్రతి రూపాయికి ₹2-3 లాభం సమాజానికి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ యంత్రాంగం మెయింటెనెన్స్ మీద పెట్టే ఖర్చులు ఇవి మాత్రం సాధ్యమంత తక్కువలో ఉండేట్టు చూసుకోవాలి. ఇక ఆఖరిగా సంక్షేమ పథకాలు, ఎవరైతే సంపాదించుకునే శక్తి లేదో, వాళ్ళ వయసు అయిపోవటం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమన్నా అంగవైకల్యం ఉంటే కావచ్చు, ఇలాంటి వారికి పెన్షన్లు ఇవ్వటం కూడా తప్పేం కాదు. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది ఏంటో మీకు తెలుసు. ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాల మీద డబ్బు ఖర్చు పెట్టడం, అది కూడాను భారీగా అప్పులు తీసుకొచ్చి. అలా ఖర్చు పెట్టడమే కాకుండా మేము ఇంత ఖర్చు పెడుతున్నాం సంక్షేమ పథకాల మీద అని ప్రచారం చేసుకోవడానికి కూడా ఇంకా భారీగా ఖర్చు పెడుతున్నారు. సో ప్రభుత్వం వారు ఎటును ప్రచారం చేసుకుంటున్నారు బాగా ఖర్చు పెట్టి. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలను అభిమానించే పత్రికలు కానీ, సామాన్య ప్రజలు కానీ మీరు కూడాను ఆ ప్రచార హోరులో మీ గొంతు కలపనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెడుతుంది మన డబ్బే.